Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. ఈ రోజు డేట్ వచ్చేసి యాక్చువల్గా 19th రోజు ట్రేడింగ్ ఇది 26th జూన్ ఎక్స్పైరీ 51,100 కాల్. బయింగ్ ప్రైస్ వచ్చేసి 399 బయింగ్ అండ్ 430 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. సో మీకు ఎక్కువ లాట్స్ తీసుకోకుండా ఇలా ఒక్క లాట్ తీసుకొని కూడా మనం డబ్బులు సంపాదించుకోవడానికి ఆప్షన్స్లో ఛాన్స్ ఉంటుందన్నమాట. కానీ జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. ఆర్డర్ ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే డబ్బులు వస్తాయి, ఎక్కడ ఎగ్జిట్ చేసేయాలి అనేది తెలిసి ఉండాలి. సో అలా తెలుసుకొని ఉండాలి అంటే మనం మార్కెట్ గురించి నేర్చుకోవాలన్నమాట. ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఎన్ని లాట్స్ వేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అనేది నేర్చుకొని మనము ట్రేడింగ్ అనేది చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి మార్కెట్లో. సో దీనికి ఒక్క లాట్కి పెద్దగా మనకి డబ్బులు ఏం అవసరం ఉండవు అనమాట. రౌండ్ ఫిగర్ ఒక 10,000 ఉంటే సరిపోతుంది. సో ఇది ఓన్లీ వీడియో ఎంతసేపు అయితే షూట్ చేశానో నేను అంతసేపట్లో ఈ ట్రేడ్ అనమాట. లైక్ 3 minutes 58 seconds. సో 3 minutes 58 secondsలో ట్రేడ్ అయిపోయింది. సో 469 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. సో మనం అలా ఎక్కువ లాట్స్ తీసుకున్నాం అనుకో, అదే 10 లాట్స్ తీసుకొని ఉంటే మనకి 4,600 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది. సో నేను మార్కెట్ కొంచెం టూ హైలో ఉంది అండ్ దట్టు ఎప్పుడు పడుతుందో సడన్గా తెలియదు కాబట్టి పడటం అంటే మార్కెట్ ఫాల్ డౌన్ అవ్వటం. సో అందుకని చెప్పేసి ఓన్లీ 1 లాట్ తీసుకొని ట్రేడింగ్ చేశాను అనమాట. సో ఇది అయిపోయింది దీంట్లో. కానీ మార్కెట్ ఇంకా పాజిటివ్గా ఉందని చెప్పేసి నెక్స్ట్ ట్రేడింగ్స్ కూడా చేశాను. అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఎవరైనా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే ఎక్కువ మొత్తం అమౌంట్ లేకపోయినప్పటికీ కూడా అయినా సరే ఎక్కువ మొత్తం అమౌంట్ పెట్టుకొని ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయకూడదు. ఎక్స్పీరియన్స్ గురించి చేసుకోవాలి అని అనుకుంటే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎంట్రీస్ తీసుకొని చేయాలి అనుకుంటే మాత్రం ఇలా 1 లాట్ తీసుకొని ఎంట్రీ ఎగ్జిట్ చేయవచ్చు అనమాట. కానీ జాగ్రత్తగా తెలుసున్న వాళ్ళే చేయాలి. తెలియని వాళ్ళు డైరెక్ట్గా ఒక్క లాట్ ప్లేస్ చేసుకొని కూడా చేయకూడదు. ఎందుకంటే మార్కెట్లో మీకు మొత్తం టోటల్గా 10,000 రూపీస్ జీరో అయిపోతుంది. అందుకని నేను చెప్తున్నాను అనమాట. జాగ్రత్తగా చేసుకోవాలి. చేసుకుంటే మంచిగా డబ్బులు వస్తాయి. అజాగ్రత్తగా చేసుకుంటే అంతే, ఇంకా టాటా బాయ్ బాయ్ అని చెప్పాల్సిందే మార్కెట్కి. ఎవరైనా పార్ట్ టైం జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా 400, 300, 200 ప్రాఫిట్ మనము రోజు ఎంతో కొంత తీసుకోవచ్చు అనమాట. ఈవెన్ ఎవ్రీడే 1 month 100, 200 అలా తీసుకున్నప్పటికీ కూడా ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే 1 monthకి 3,000, 4,000, 5,000 అలా రౌండ్ ఫిగర్ మనం సంపాదించుకోవచ్చు. సైడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఆప్షన్స్ చేయాలి అంటే ఫ్యూచర్ అనేది తెలిసి ఉండాలి, మనకి ఫ్యూచర్ డైరెక్షన్ తెలిసి ఉండాలి. సో అప్పుడే మనం ఆప్షన్స్ అనేవి చేయగలుగుతాము. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఎవరైనా సరే ఆప్షన్స్ డైరెక్ట్గా చేయడానికి ప్రయత్నించకండి. చాలా డేంజర్ అని చెప్తున్నాను. తెలిసి చేసుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. ఎందుకంటే పోయిన డబ్బులు కూడా మళ్ళీ సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆప్షన్ ట్రేడింగ్ చాలా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ డబ్బులు తీయలేము. అందుకని మరీ చెప్తున్నాను, ఆప్షన్ ట్రేడింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి.